రియంబర్స్ కోసం ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రభుత్వం దాని మీద అడ్డుగోలుగా అబద్ధాలు చెప్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాము. యాక్చువల్ గా 2024లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లింపులు ఆగిపోయాయి. అంతకు ముందు 2023 డిసెంబర్ వరకు కూడా మా జగనన్న ప్రభుత్వం పూర్తిగా ఫీజు బకాయిలు చెల్లించి మనందరము చూసాం. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిన 1778 కోట్లు కూడా ఒకేసారి జగనన్న చెల్లించడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు మందు చెప్తూ ఉంటారు, ఇదంతా కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వాలు మారినా ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవాలి అని. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని నేను అడుగుతూ ఉన్నాను. జగనన్న పెండింగ్, అది కూడా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒకే ఒక క్వార్టర్ అంటే 700 కోట్లు సుమారుగా అంతే మాత్రమే పెండింగ్ ఎలక్షన్ షెడ్యూల్ వలన పెట్టడం జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా 4000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్ గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కౌన్సిల్లో కూడా అబద్ధాలు చెప్దాము అన్న విధంగా అన్న ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉండే పరిస్థితి మనం ఉన్నాము. 2024 నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పటి 8 క్వార్టర్లు అవడమే కాకుండా 9వ క్వార్టర్ కూడా ఈ 2026లో మొదటి క్వార్టర్ కూడా అయిపోవస్తూ అంటే సుమారుగా 6300 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 6300 కోట్లు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. మధ్యలో ఒకసారి 700 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే 5600 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు ప్రభుత్వమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఫీజు చెల్లింది అన్న నమ్మకంతో అడ్మిషన్స్ కొని జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు ఉంటే విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోవడం వలన ప్రభుత్వము కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. కొందరు కంప్లీట్ అయ్యి రిలీవ్ అయిపోయే వాళ్ళకి రిలీవ్ అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం వలన కాలేజీ యాజమాన్యాలు వాళ్ళని రిలీవ్ చేయట్లేదు. అంటే వాళ్ళ భవిష్యత్తు, పేద విద్యార్థుల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆటలాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫ్లైట్స్ కి ఇన్నేసి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అంటూ కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ, ఎస్టీ మైనారిటీలోని పేద విద్యార్థుల చదువుల కోసం వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి నిధులు లేవా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంత ఘోరం అంటే ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు వసతి దీవెన అని చెప్పి వాళ్ళ ఖర్చుల కోసం జగనన్న టంచెన్గా డబ్బులు రిలీజ్ చేసేవారు ప్రతి ఏడాది కూడా. కానీ ఇప్పుడు ఆ వసతి దీవెన నిధులు కూడా 2 ఏళ్ళకి సరిపోయే వీళ్ళు ఇవ్వకపోవడం వలన 2200 కోట్లు వీళ్ళు బకాయిలు పెట్టడం జరిగింది.